ఏ మతంలోనైనా మనం మనుషులను దేవుళ్ళుగా లేదా దేవతలుగా పూజించాల్సిన అవసరం ఉందా? నిజమైన గౌరవం అనేది ఒక మతానికి ఎంతమంది అనుచరులున్నారనే దానిపై ఆధారపడి ఉండదు. కానీ దాని విలువలు మరియు భక్తి ఎంత లోతుగా ఆచరించబడుతున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. జీవిత చరిత్రలు, ఇతిహాసాలు మరియు చారిత్రక రచనల ప్రకారం చాలామంది గొప్ప వ్యక్తులు జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే వారి జీవితాలు మరియు వ్యక్తిత్వం భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేస్తూ మరియు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. సాధారణంగా చాలామంది ప్రజలు తమ కోరికను తీర్చుకోవడానికి దేవుళ్లను లేదా దేవతలను పూజిస్తారు మరియు ధర్మం లేదా ప్రయోజనాలు పొందడానికి విరాళాలు అందిస్తారు. అయితే ధర్మం యొక్క నిజమైన సారాంశం ఆచారాల్లో మాత్రమే కాదు, సూత్రాల ప్రకారం నిర్వహిస్తూ ఉంటుంది మరియు ఇటు తన శక్తికి పట్టి కూడా ఉంది. అందరినీ గౌరవించడం, అందరినీ సమానంగా చూడటం మరియు కష్ట సమయాల్లో కూడా కరుణ చూపడం. రాముడు, ఆంజనేయుడు, కృష్ణుడు, బుద్ధుడు, సాయిబాబా, గురునానక్, రిషభనాథ, మహావీరుడు, యేసుక్రీస్తు, ముహమ్మద్ వంటి నాయకులలో ధర్మం మరియు భక్తికి నిజమైన ఉదాహరణలు చూడవచ్చు. వారు తమ శక్తి కారణంగా కాదు, వారి కరుణ, సమగ్రత, త్యాగం మరియు నైతిక విలువల కారణంగా మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటారు. ప్రకృతిలో ప్రతి ఒక్కరూ కారణం మరియు ప్రభావ చక్రంలో భాగం. కానీ కొంతమంది మాత్రమే నిజమైన దైవిక పాత్ర స్థాయికి చేరుకుంటారు. ఇతర మతాల ప్రజలతో పోరాడటానికి బదులుగా నిజాయితీ, అంకితభావం, జ్ఞానం, త్యాగం మరియు కరుణ అనే దైవిక లక్షణాలతో జీవించిన వారి నుండి మనం నేర్చుకోవాలి. ఒక అదృశ్య శక్తి ప్రకృతి ద్వారా మనల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి మనకు దేవుని సన్నిధి తెలియదు మరియు నేరుగా చేరుకోలేము. గొప్ప మరియు స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు మన మార్గదర్శకులుగా మారతారు. ఉద్దేశం, వ్యక్తిత్వం మరియు అవగాహనతో కూడిన జీవితానికి మార్గాన్ని వెలిగిస్తారు. నిజమైన ఆరాధన అంటే ఈ గొప్ప ఆత్మలకు నమస్కరించడమే కాదు, వారు మనకు చూపించిన సత్యం, కరుణ, త్యాగం మరియు మానవత్వం యొక్క మార్గంలో నడవటం కూడా. మానవులను దేవుళ్ళుగా లేదా దేవతలుగా పూజించడానికి బదులుగా మనం వారిని గౌరవించాలి మరియు నిజమైన జ్ఞానం మరియు అనుభవాన్ని పొందటానికి వారి సూత్రాలను మరియు జీవన విధానాన్ని అనుసరించాలి.